వైసీపీ చేస్తున్న పనులు చూడండి ఎలా ఉన్నాయో. మా ఓడిని మా వాటర్ ఫాల్స్ క్యాండిడేట్ని దింపారు. వీడు మాడుతుంటే ఎదురు కూర్చున్న వాళ్ళు అందరి మీద వాటర్ ఫాల్సే. మా అనిల్ యాదవ్ ఈ వాటర్ ఫాల్స్ అనిల్ యాదవ్ ఏమంటాడో ఒకసారి చూద్దాం రండి. ఉన్నాం షర్మిలమ్మ గారిని ఈరోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకునే ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు. చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నా. నీ వాటర్ ఫాల్ తగ్గించరా, కొంచెం మెల్లగా మాట్లాడరా బాబు. నువ్వు మెల్లగా మాడితేనే ఎదుటి తడిసిపోతున్నారు. దాని తోడు ఎందుకు అక్కడ ఏమీ లేదు కదా, టాపిక్ ఏమీ లేదు కదా, నువ్వు అంత అగ్రెసివ్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నావు, ఆ డైలాగ్ ఏంటి, అమ్మా నువ్వు ఓడి చేల్చాలనుకుంటున్నావు, ఎవరి కోసం, వాళ్ళ ప్రత్యర్థుల కోసం చేల్చాలనుకుంటున్నావు అనే మాటే కదా అది. దానికి ఎందుకురా తమ్ముడు, ఎందుకు అంత వాటర్ వేస్ట్ చేసుకోవడం లోపల ఉన్నది. మొత్తం వాటర్ అంతా మన ఒంట్లో 6 లీటర్లు వాటర్ ఉండాలిరా. ఆ వాటర్ అంతా బయటకు పోయిందనుకో మనం మొత్తం పైకి వాటర్ నిల్వలు ఉంచరా బాబు. కొంచెం ఆ వాటర్ ఫాల్స్ ఆపు. ఇంకా ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తమ్ముడు వాటర్ ఫాల్స్ తమ్ముడు, అసలు ఆ ఓట్లన్నీ ఎవరిరా, జగన్ పడ్డ ఓట్లు అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు మీరు చీల్చేసుకుని కాంగ్రెస్ పార్టీని వెనుపోటు చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మా ఓట్లు మనం తీసుకుంటాం అనకంటే అది వెన్నుపోటుని ప్రచారం చేస్తున్నామంటే వాటర్ ఫాల్స్ ఉండాల్సినోడు రా బాబు నువ్వు అసలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అనిల్ యాదవ్ నేను పక్కన కూర్చున్నామంటే నా జేబులో పర్సు కొట్టేశాడు అనిల్ యాదవ్. నా జేబులో పర్సు కూడా ఎత్తే కాసేపటికి చూసుకున్నాను. నన్ను చూసుకుని ఒరే బాబు ఈ పర్సు నాదిరాని తీసుకుంటే దాన్ని గగ్గోలు పెట్టి నా పర్సు తీసేసుకుంటాడని నువ్వు ఏడ్చావనుకో వాటర్ ఫాల్స్ తమ్ముడు, ఎంత అసహ్యంగా ఉంటుందో. ఇప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో మనల్ని మోసం చేశాడు జగన్ రెడ్డి, మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉండాలి లేదా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి అన్నదనుకో, దాంట్లో అంత విడ్డూరం ఉందిరా అబ్బాయి. అవి ఆలే కదా ఓట్లు, క్రిస్టియన్స్ ఓట్లు, మైనారిటీ ఓట్లు, దళిత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ పార్టీయే కదా. అసలు జగన్ రెడ్డి మోసం చేసి ఒక కోటన్న ఉందా? కనీసం సొంత బాబాయ్ ఇంట్లో సొంత చెల్లి సునీతారెడ్డి ఓటేస్తుందా? సొంత తోడబుట్టిన చెల్లి షర్మిలమ్మ జగన్ రెడ్డి ఓటేస్తుందా? సొంత తల్లి విజయమ్మ జగన్ రెడ్డి ఓటేస్తుందా? సొంత ఇంట్లోనే 10 ఓట్లు ఉంటే 8 ఓట్లు పడవు జగన్ రెడ్డికి. ఏ బయట వాళ్ళ ఓట్ల గురించి ఎందుకు బాధపడుతున్నా? ఆ ఓట్లు ఒకవేళ కాంగ్రెస్ ఓట్లతో నెగ్గారు మీరు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్కి పడినా ఆ ఓట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి, గర్వాపసి అన్నట్టు అనమాట. అంతేగాని మీ ఓట్లు చేల్చడం బెటర్. అసలు మీకంటూ ఓట్ బ్యాంక్ ఉందా? కాంగ్రెస్ పార్టీ వెనుకొని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీనే వెనకుండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారట. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద మీకున్న నమ్మకానికి సూపర్రా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబు నాయుడు గారు వెనకుండి నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఆయన అంత సమర్థులని వీళ్ళ భావన. చంద్రబాబు నాయుడు గారికి క్యాపబిలిటీ ఉంది, దేశాన్ని కూడా ఒంటి చేత్తో నడిపించగలడు ఆయనని వీళ్ళ నమ్మకం. ఓకే, ఆ నమ్మకాన్ని మెచ్చుకుంటున్నాను నేను. కానీ షర్మిలమ్మని టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అంటగడుతున్నారు చూడండి, తప్పురా, చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం బాబు క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చేయమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా. ఇది మా తమ్ముడిది ఇంత ముందు వీడియో వచ్చిందండి. అమ్మలారా అయ్యలారా, ఈ ఒక్కసారికి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నాకు ఓటు వేయండి అమ్మా అని ఎడుతూ మాట్లాడాడు. ఇడుతూనే ఏడిచేస్తాడు. అంటే యాక్టింగ్ అనమాట అండి. జనాలు నమ్మించాలంటే అలా ఏడ్చేయగలరు, ఇలా నవ్వేయగలరు, మళ్ళీ అలా బెదిరించేయగలరు, వార్నింగ్లు ఇచ్చేయగలరు. మంచి కళాపోషకులు ఉన్నారని వైసీపీలోని. అయితే వైసీపీ ఓట్లనట కాంగ్రెస్ పార్టీ చీల్చేస్తుందట. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందటండి. అది ఇదేనేమో అయ్యా. ఇంకొక ఆయన ఉన్నారు పెద్ద ఆయన,
మన వైవి సుబ్బారెడ్డి గారు. ధైర్యము చేయలేరు, అమ్మాయి కాదు. అయితే వైవి సుబ్బారెడ్డి గారి మాటల కన్నా ముందు అసలు వీళ్ళ ప్రచారం ఎలా ఉందో చూపిస్తానండి. ఒకసారి చూడండి, కనిపిస్తుందండి ఇది. వీడి పేరు ఆర్కే రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఉన్నాడు. వీడు ఏం రాశాడు చూడండి ఇక్కడ. అసలు ఈ ముష్టిమోహన్తో ప్రభాస్ ఎలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఒకసారి ఆలోచించండి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వేరే పార్టీ కార్యకర్త ఎవరో ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆడవాళ్ళని తిడుతున్నారని వేరే పార్టీ కార్యకర్త ఎవరో ఇలాగా షర్మిలమ్మతో ప్రభాస్ గారు కానీ ఏదో రాస్తే పాపం షర్మిలమ్మ, అనిల్ బ్రదర్ అనిల్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒక గృహిణి, ఒక బాధ్యత గల భార్యగా, తల్లిగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఒక మహిళ మీద ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా ప్రతిపక్ష పార్టీలు? ఒకవేళ వైసీపీ వాళ్ళు అవతల ఇంట్లో ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని, చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళని అందరినీ తిడతారు వీళ్ళు. వాళ్ళంటే సాడిస్ట్ నా కొడుకులు, మీకేమైందని మాలాంటి వాళ్ళు కూడా ఖండించాం. ఇప్పుడు సొంత పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్తో షర్మిలమ్మకి ప్రభాస్కి ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ చేస్తూ, పైగా మళ్ళీ షర్మిలమ్మది ముష్టిముఖం, ఈ ముష్టిముఖంతో ఎలా పెట్టుకున్నాడు ప్రభాస్ అని ప్రభాస్ మీద జాలి చూపిస్తూ, అసలు వీళ్ళు అంటే ఇది కన్ఫర్మ్ చేయడం కాదండి, సొంత చెల్లికే రంకంట కట్టడం కాదా? కింద ఎవరో రాశారు మేము, ఇంకొక 5 రూపాయలు ఎక్కిస్తే పేటీఎం గారు విజయమ్మని కూడా ఇలా తిడతారండి. విజయమ్మ గారి క్యారెక్టర్ మీద కూడా ఆవిడకి కూడా అక్రమ సంబంధాలు అంటగడుతూ చేరేళ్ళు వైసీపీ పేటీఎం టీం చెప్తున్నాను నేను. ఇది నిజంగా ఒకవేళ ఎవరన్నా తెలియక ఎవడన్నా ఒకడు పెట్టాడు అనుకోండి, ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు, రే సీఎం గారు చెల్లిరా, ఆయన చెల్లిని అలాగ అంటారా ఎవరన్నాని, మామూలుగా రాజకీయంగా ఎదుర్కోండి అని చెప్తే వాళ్ళు ఆగిపోరాళ్ళు. ఎందుకు ఆగట్లేదు? ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. వేసుకోండి అక్రమ సంబంధాలు అంటకట్టండి, మీరు ప్రభాస్ అంటారా లేదా ఇంకోటి అంటారు చేయండి. ఇది ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి గారాల కూతురు, సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి, ఆవిడ బతికి ఎలాగుంటే ఇక మిగతా ఆడవాళ్ళకి ఇక్కడ ఏముందండి రక్షణ? జగన్ రెడ్డి అంటున్నాడు నిన్న అంబేద్కర్ ఓపెనింగ్ మీటింగ్లోని, ఒక దిశ తెచ్చాం మా చెల్లెళ్ళకి అంటున్నాడు. సొంత చెల్లికి దిక్కులేదు ఇక్కడ, సొంత చెల్లికి రంకులు అంటగడేస్తున్నారు అక్రమ సంబంధాలు. సొంత చెల్లిని కాపాడుకోలేని జగన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చెల్లెల్ని కాపాడేయడానికి గట యాప్ తెచ్చాడు. యాప్ అది ప్లేస్టోర్లో కొడితే 10 రూపాయలు 10 వస్తాయి యాప్లు అయ్యి, అది తెచ్చిందట గవర్నమెంట్. చూడండి, ఇది ఆవిడొచ్చి రాష్ట్రం కోసం ప్రశ్నించిందనే కారణంతో సొంత చెల్లిని ఎలాగ అన్న వాళ్ళకి ఇక చంద్రబాబు నాయుడు గారి భార్య గారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు, లేదా మాలాంటి వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు, వీళ్ళకి లెక్కండి. అదే భారతమ్మ గురించి ఎవరో కానీ పెట్టారట, భారతీ పి అని ఎప్పుడు పెట్టారట, ఎవరు పెట్టారో తెలీదు. చింతకాయల విజయ్ గారిని ఇంటికి వెళ్ళి పోలీసులు దౌర్జన్యం చేసి సిఐడి పోలీసులు ఆయన 10 సార్లు తిప్పించారు పోలీస్ స్టేషన్. ఏమంటే అందరిలోనూ ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? జగన్ రెడ్డి గారికి భార్యకి ఉన్న విలువ చెల్లి అంటే లేదా, తల్లి అంటే లేదా? ఇదే అండి మంచితనం అంటే? ఇదేనా పద్ధతి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అడుగుతున్నాను నేను, ముఖ్యంగా వైసీపీలో ఉన్న వాళ్ళని. ఇప్పటికీ మనకు తెలియట్లేదు ఇంకానే. పెద్ద ఏమన్నాడు చూద్దారండి. వైవి సుబ్బారెడ్డి గారు తగులుకోండి. షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసి ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. రాష్ట్రంలో ఏమంటే ఎందుకు చేయలేరండి ధైర్యం? మీ ప్రభుత్వం చేసిన తప్పులు బయటపెట్టడం అంత ధైర్యం చేయలేరు అన్నారు ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి కారణం. వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఏమైందో చూశారు. అంటే షర్మిలని షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంతకుముందు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఏమైందో చూశారు. అంటే షర్మిలని అర్థమైంది కదండి. అందుకేనా ధైర్యం చేయలేరు, షర్మిలమ్మ ధైర్యం చేయలేరు అంటున్నారు వైవి సుబ్బారెడ్డి గారు. అంటే ఆవిడకి కూడా వివేకానంద రెడ్డి గారి పరిస్థితి అంటారా? ఇలా ఉందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి మరి. రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమను. ఏంటండి మళ్ళీ ఆవిడ కొత్తగా చూడడానికి? మేము ఎప్పుడు 4 సంవత్సరాల నుంచి చూస్తానన్నాం కదా.
4 సంవత్సరాలు బయట పెడతానే ఉన్నాం కదా. ఒకవేళ మీరు ఎక్కడైనా రోడ్డు ఎత్తే ఇక పలానా పులివెందుల నుంచి కడప దాకా వేసాం రోడ్డు అని చూపించండి బయటికి. లేదా అనంతపురం నుంచి చిత్తూరుకి వేసామని చూపించండి, కాకినాడ నుంచి రాజమండ్రికి వేసామని చూపించండి. ఎక్కడ ఇప్పుడు రోడ్లు వేయట్లేదు అన్నారు మిమ్మల్ని, ఎక్కడ వేసారు చెప్పాలి. కానీ మీరు ఇప్పుడే కదా హైదరాబాద్ నుంచి వచ్చారు, మీరు ఇప్పుడే కదా అమెరికా నుంచి వచ్చారు. రాష్ట్రంలో ప్రతి రోడ్డుని పోతుంది పెట్టి ఎత్తకండి, ఎక్కడెక్కడ ఉన్నా మాకు చెప్పండి అంటారు ఏంటండి ఈ సుబ్బారెడ్డి గారు. పెద్ద వయసు కదా మీది, మీరు కూడా ఇలా కట్టదిడ్డంగా మాడితే ఎలాగండి అయ్యా. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. ఒక రోడ్లు బిల్డింగ్లు ఎత్తే కాదు అభివృద్ధి. అంటే ఇక్కడికి ఇండస్ట్రీలు రావటం, కనెక్టివిటీ పెరగటం, రోడ్లు అయితే మిగతా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు గొప్పగా ఉంటాయి రోడ్లు అయినాయి. వాళ్ళందరూ ఎరిపప్పలేమండి అయితేనే. రోడ్లు వేసే అనవసరం, రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడం అనవసరం, ఇండస్ట్రీలు చేయడం అనవసరం, ఉద్యోగాలు కల్పించడం అనవసరం, రోజుకు 30 రూపాయలు ముష్టి ఎత్తే సరిపోద్దని వాళ్ళు ఎవరికి తెలియదండి బాబా. మీకు తెలిసినంతగానే వెళ్ళి చెప్పండి. పోనీ అమెరికాకి, బ్రిటన్కి, జపాన్కి, చైనాకి ఇలా అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళి చెప్పండి. వెళ్ళి మీరేందుకు బాబు ఎంత పెద్ద పెద్ద రోడ్లు ఎత్తున్నారు, ఇంత కనెక్టివిటీ ఎత్తున్నారు, దీనివల్ల పెద్ద అభివృద్ధి ఏం రాదురా, 30 రూపాయలు పంచండి, అదే పెద్ద అభివృద్ధి అని. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమన్నాడు. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. అది చాలా మంచిడు అంటండి అంటాడు. ఎవడు చెప్పాడు అంటే ఆడే చెప్పాడండి. అలా ఉంది మీరు చెప్పేది. మీరు అభివృద్ధి చేశారని మీరు చెప్పకూడదండి వైవి సుబ్బారెడ్డి గారు, జనం చెప్పాలా. ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి చేశారో మీరు ఆ లిస్ట్ చెప్పాలా. మేము అభివృద్ధి చేసాం అంటే నడుతుందా? రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ను నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఫిషింగ్ హార్బర్లో పోర్టులు నిర్మించేది మీరు కాదు, అదానికి అమ్మేశారు. అదాని చేసుకుంటున్నాడు. అది అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్, అది అమ్మేశారు మీరు. ఇక ఎయిర్పోర్ట్ అంటున్నారు, పేదలకు ఎయిర్పోర్ట్ తప్పనేటి. అప్పట్లో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు కదా, జిల్లాకు ఒక ఎయిర్పోర్టు, మండలానికి ఒక ఫ్లైటు, ఇంటికి ఒక హెలికాప్టరు, ఇదా పథకం? పేదవాళ్ళకి హెలికాప్టర్లోనే విమానాలు, అలాగే ఎయిర్పోర్ట్లోనా? ఏం మాడుతున్నారు సార్, ఉదాహరణ కూడా అర్థం లేకుండా మాడుతున్నారు. మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ఆర్ ఆశయ సాధన ఏదండి? నరేంద్ర మోడీ గారిని పీఎం చేయటమా వైఎస్ఆర్ గారి ఆశయ సాధన? బీజేపీతోటి కలిసి ఉండటమా వైఎస్ఆర్ గారి ఆశయం? బీజేపీ కోసం పనిచేసాడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ఇప్పుడు మీరు బీజేపీతో ఉంటారని నేను తప్పట్టట్లే, కానీ అది వైఎస్ఆర్ గారి ఆశయం అంటారు చూడండి, అది పెద్ద బూతండి బాబు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడు. సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ వేరే విధేయుడు అతను. అందుకే 2 సార్లు అతను ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మీరేంటండి మీరు వెళ్ళి బీజేపీతోటి అక్రమ సంబంధం ఇది చేస్తూ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయం అంటారేంటి? తప్పండి. నోరు ఉంది కదని ఎలా పడితే అలా మాట్లాడకండి. ఎందుకంటే నోరుతో పాటు మీకు వయసు కూడా ఉంది. ఆ వయసుకు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడాలి తప్ప మిగతా ఏమన్నా మాట్లాడితే తప్పు జారి నాలాంటి చేతిలో పడ్డారనుకోండి చాలా ఇబ్బంది. పిసిసి అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పటి నుంచో చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే జగన్ రెడ్డి అన్నాడు ఒకసారి. ఆయన అలాగ అన్నాడని జగన్ రెడ్డి అంటే ఎడుగూరు సంధిని జగన్మోహన్ రెడ్డి అని పిల్లపోతున్నావా? జగన్ రెడ్డి అంటే ఏంటి? వీడు సొంత చెల్లి వచ్చి జగన్ రెడ్డి అంట. ఆ సై సినిమాలో విలన్ గడ్డేలా గుర్తొస్తుందండి నాకు. తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఏంటండి హెరాస్మెంట్?